సో వైసీపీ స్టాండ్ మారుతోందా? 2019కి ముందు చేసిన కామెంట్స్ నే మళ్ళీ ఇప్పుడు ఆచరణలోకి తీసుకొస్తోందా? అమరావతికి జై కొడుతోందా? 3 రాజధానుల విషయంలోంచి పూర్తిగా బయటకు వచ్చేసినట్టేనా? ఈ వ్యాఖ్య సజ్జల చెప్పిన వ్యాఖ్యను జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యగానే చూడాలా? జగన్మోహన్ రెడ్డి ఈ మాట ప్రజలకు నేరుగా వచ్చి చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా? ప్రజలు వైసీపీని నమ్మేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ 150 సీట్లు వస్తాయా ఈ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడితే? అంటే నా ప్రగాఢమైన విశ్వాసం ఎలా ఉంటుందంటే అండి, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల అభిష్టం మేరకు, ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేయాల్సిందే. ప్రజల ఆకాంక్ష ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని ఉండాలి, ఇది అమరావతి కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారు, వైజాగ్ లోనే ఉంటా అన్నారు. వైజాగ్ సిటీలో, వైజాగ్ గ్రేటర్ వైజాగ్ కార్పొరేషన్ పరిధిలో ఒక్క సీట్ అన్నా వైసీపీ సంపాదించుకోగలిగిందా? న్యాయ రాజధానిగా చెప్పబడుతున్నటువంటి కర్నూలులో ఒక్క సీట్ అయినా సంపాదించుకోగలిగిందా? ఎందుకు ఫెయిల్ అయింది? నిజానికి వైజాగ్ లోనే కూర్చుంటాను, వైజాగ్ లోనే ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాను, వైజాగ్ నుంచే పరిపాలించబోతున్నానని చెప్పినా సరే వైజాగ్ ప్రజలు ఎందుకు తిరస్కరించారు? వైసీపీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిపాలన వికేంద్రీకరణ వేరు, అధికార వికేంద్రీకరణ వేరు. రాజధానిని 3 కడితే దాన్ని పరిపాలన వికేంద్రీకరణ అంటారు, అధికార వికేంద్రీకరణ అనరు. అధికార వికేంద్రీకరణ అంటే లోకల్ బాడీని స్ట్రెంథన్ చేయటం, గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటిని స్ట్రెంథన్ చేయటం, ఎమ్మెల్యేల చేతుల్లో, మంత్రుల చేతుల్లో కూడా అధికారాలు పెట్టడం. కానీ పరిపాలన మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో, ఆయన కోటరీ చేతుల్లో పెట్టుకొని అధికార వికేంద్రీకరణ పేరుతో రాజధాని చేయటం అనేది అధికార వికేంద్రీకరణ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పరిపాలన వికేంద్రీకరణ. శాసనాలు ఎక్కడైతే నడుస్తాయో డెస్టిన్ అక్కడి నుంచి నడవాలి. దేశానికి రాజధానిగా ఢిల్లీ మాత్రమే ఉంది, అక్కడే పార్లమెంట్ ఉంటుంది, అక్కడే ప్రధానమంత్రి ఉంటారు, అక్కడే అధికారులు ఉంటారు, డెసిషన్లు మొత్తం అక్కడి నుంచే నడుస్తాయి. ఇప్పుడు తెలంగాణకు హైదరాబాద్ ఒకటే రాజధాని, ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్ ఒకటే రాజధాని, అక్కడి నుంచే పరిపాలన కొనసాగిద్ది. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటాడో సిఎస్ అక్కడే ఉండాలి, సిఎస్ ఎక్కడ ఉంటాడో సిఎస్ కింద ఉన్న అధికారులు అక్కడే ఉండాలి, అన్ని విభాగాల హెచ్ఓడీలు అక్కడే, అసెంబ్లీ ఉండాలి, డెసిషన్ మేకింగ్ అక్కడ కావాలి. కాబట్టి అభివృద్ధిని వికేంద్రీకరించండి. అభివృద్ధి అంటే ఇప్పుడు వైజాగ్ లో టీసీఎస్ కంపెనీ పెడుతున్నారు, ఉర్సా కంపెనీ పెడుతున్నారు, గూగుల్ పెడుతున్నారు, తర్వాత రాయలసీమలో కియా పెట్టారు, తర్వాత మొబైల్ అనుబంధ పరిశ్రమలు పెడుతూ ఉన్నారు. ఇలా అభివృద్ధిని వికేంద్రీకరించండి, ఒకే ప్రాంతంలో కాకుండా పెట్టుబడులు డిఫరెంట్ గా పెట్టించండి, అలా చేయండి. కానీ పరిపాలన వికేంద్రీకరణ ఎప్పుడూ కరెక్ట్ కాదు, ఇది సక్సెస్ఫుల్ ఫార్ములా కాదు. నేను కూడా చాలా సార్లు వైసీపీ నాయకులకు చెప్పే ప్రయత్నం చేశాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకుల మాట వినే వ్యక్తి కాదు, అతని గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన లీడర్ కాదు, అతనికి వాస్తవాలు తెలియదు, ప్రజలు మనుషుల్లో ఏముందో తెలియదు, అందుకే మొండిగా పోయాడు, వాళ్ళతో పడ్డాడు. ఇప్పటికైనా సరే రేపు మళ్ళా అదే ప్రజలు ఓట్లు కావాలంటే వాస్తవం తెలుసుకోవాలి, తత్వం బోధపడాలి. కాబట్టి వాళ్ళ స్టాండ్ ఇప్పుడు స్టాండ్ మారిందంటే వాస్తవం తెలుసుకున్నారా? సకలం బోధపడిందా? అంటే ఇక్కడ ఒక చిన్న పార్టీ కన్ఫ్యూజన్ ఏంటంటే 2019కి ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు. ఇక్కడే చంద్రబాబు నాయుడు గారు అద్దెంతో ఉంటున్నారు, నేను పర్మనెంట్ కట్టుకున్నాను, ఇక్కడ నుంచే పరిపాలన సాగించబోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దాన్ని అమరావతి ప్రజలు నమ్మారు. రాజధాని ప్రాంతంలో మంగళగిరిలో నారా లోకేష్ గారిని ఓడించి ఆర్కేని గెలిపించారు, ఉండవల్లి సీట్ వైసీపీ ఎమ్మెల్యేని గెలిపించారు. ఆ రోజు అంటే రాజధాని ప్రాంతంలో కూడా వైసీపీకే ఓటేశారు. కానీ అధికారం వచ్చిన తర్వాత మాట మార్చాడు, 3 రాజధానులు మాట ఎత్తుకున్నారు. కాబట్టి ఇప్పటికైనా వైసీపీ ఏదో జనం నచ్చట్లేదు కాబట్టి మారినట్టు నటిస్తుందా, నిజంగానే మారిందా అనేది చాలా చిత్రంగా నిరూపించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. కార్తీ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మోహన్ రెడ్డి గారు, జగన్ నమ్మేటువంటి పరిస్థితి అయితే